దినదినము ఆత్మీయంగా పోషించబడుచున్నాము. మరియు ప్రతి సబ్బాతున నేడు సాయంకాలం మెసేజ్ అందరూ గుర్తుపెట్టుకున్నారు, దాన్ని ధ్యానించుకుంటున్నారు. మరి ఈ వారమంతా దీనిని ధ్యానించుకోవాలని, మన బ్రతుకు దినములన్నీ ఆయన మాటలు ధ్యానించుకుంటూ మనం వర్ధిల్లబడాలని, మనం దీవించబడాలని, మనం ఆశీర్వదించబడాలని, మేళ్ళ చేత మనల్ని ఆయన తృప్తిపరచాలని ఆయన యొక్క ప్రణాళిక, ఉన్నత ఉద్దేశం. మన విషయంలో అన్నీ ఆయన చూసుకొని వాడని. మన పిల్లల విషయంలో మనం కొంతవరకు మనం చూసుకుంటుంటాం, కొంతవరకు మనం చూడగలం. కానీ అంతరంగాల నుంచి చూసే నాథుడు, మన బిడ్డలు ఎక్కడెక్కడ ప్రయాణాల్లో ఉంటారో, వారు క్షేమంగా ఎక్కడికి ఎలా వస్తారో ప్రతిదీ క్షణక్షణము చూసుకునేవాడు ఆయన. కాబట్టి ఈ దినమున మనము యెహోవా ఈరే అనగా ఆయన చూసుకొని వాడు అని అబ్రహాం గారు ఏ విధంగా ఆయనకు ఆ బిరుదు పెట్టారు, అబ్రహాం గారు ఏ రీతిగా అబ్రహాం గారు తన ఎడల జరిగిన మేళ్ళన్నిటిని బట్టి యెహోవా ఈరే అని ఆయనను ఆ కొండపైన, ఆ మోరియా పర్వతం మీద ఆయన పిలిచారు. అలనాడు ఆయన పిలిచిన పిలుపు ఈరోజు వరకు కూడా అనేకులు ఆరాధించడానికి, అవును నా జీవితాల్లో నన్ను కూడా, నా విషయంలో కూడా ఆయన చూసుకునేవాడు అని మరి ఆదరణ పొందుకోవడానికి కొరకు అబ్రహాం గారి ద్వారా ఈ శ్రేష్టమైన మాట పలికించాడు. మైకు సుసన్న చెల్లెమ్మకి ఇవ్వండి, మెసేజ్ విషయమై ప్రార్థన చేస్తారు. నేను ఒక మాట చదువుతాను. ఆదికాండము చదవబడిన లేఖన భాగంలో 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయం 13, 14 వచనాలు నేను చదువుతాను. తర్వాత మీరు మైక్ దగ్గర పెట్టుకొని సహకరించండి. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడును. ప్రార్థన. మీకే వందనాలయ్యా. గడిచిన కాలం అంతయు కాచి కాపాడి ఇప్పటి వరకు సజీవ లెక్కలో ఉంచినందుకు మీకే వందనములు, స్తోత్రములు తండ్రి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా. ఇదిగో ఈ ఘనమైన దినమున తండ్రి మమ్మల్ని అందరినీ పరిశుద్ధమైన ఆలయంలో పవిత్రపరిచి తండ్రి మమ్మల్ని ఇక్కడ కూడి వచ్చి మిమ్మల్ని తండ్రి స్తుతించి స్తోత్రం చెల్లించుకుంటకు ఈ సమయం ఇచ్చినందుకు మీకే వందనములు, స్తోత్రములు తండ్రి. ఇదిగో మెసేజ్ విషయమై అన్నగారు తండ్రి మాకు చెప్తుండగా అది విని మేము తండ్రి హృదయంలో దాచుకుని దాని ప్రకారంగా నడుచుకున్నట్లు సహాయం చేయమని, ఈ లోకానుసారంగా నడవకుండా తండ్రి మీ వాక్యానుసారంగా నడుచుకున్నట్టుకు మా హృదయంలోను బలపరచమని సహాయం చేయమని స్తుతులకు పాత్రుడా. ఇదిగో మెసేజ్ ఇస్తున్నటువంటి అన్నగారు తండ్రి తన మాటలు కూడా ప్రభా మాకు అర్థమయ్యేలా సహాయం చేయమని స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తోత్రమేడ ఈ చిన్ని ప్రార్థన మీ పాదాలు చెంత పెడుతున్నానయ్యా. ఆమేన్. థ్యాంక్ యూ చెల్లెమ్మ, థ్యాంక్ యూ. సో ఇక్కడ అబ్రహాము గారు తన కుమారుణ్ణి బలివ్వడానికి కొరకు తనకున్న ఏకైక కుమారుణ్ణి, ఏ వయసులో ఆయనను పరమతన్ని దర్శించాడు? 100 ఇయర్స్లో. శారమ్మ వయసు 90 సంవత్సరాలు. స్త్రీ ధర్మము ఆగిపోయింది, గర్భం ఉడిగిపోయింది. ఈ రోజులలో చెప్పాలంటే పండు ముసలి అని అర్థం. ఈ రోజులలో 90 సంవత్సరాలు అంటే దాదాపు పండు ముసలి అని అర్థం. ఆ వయసులో పరమ తండ్రి వాగ్దానం ఇచ్చి తెలియపరిచి, ఇక నెక్స్ట్ ఇయర్ ఇక మీదట నేను మళ్ళీ వస్తాను అని తెలియపరిచి వాగ్దానం ఇచ్చి కుమారునిచ్చి, ఆ కుమారుడు ఏదో పసిబాలుడు కాదు, 37 సంవత్సరాల వయసు కలిగిన కుమారుడు. ఎన్ని సంవత్సరాలు? 37 సంవత్సరాలు, 37 ఇయర్స్. ఆ కుమారుని అప్పుడు బలివ్వమని పరమ తండ్రి, నీకున్న ఏకైక కుమారుని బలివ్వమని కోరినప్పుడు
నిజంగా అబ్రహాము గారిని ధ్యానించుకుంటుంటే జీవితం సరిపోదేమో అనిపిస్తుంది. ఒక్క అబ్రహాము గారి యొక్క జీవితాన్ని, ఆయన విశ్వాసమును, ఆయన నమ్మకమును, ఆయన పవిత్రతను, ఆయన పట్టుదలను, ఇవన్నీ మనం ధ్యానించుకుంటూ పోతే మన జీవితకాలం సరిపోదేమో ఆ ఒక్క భక్తుడి గురించి ధ్యానించుకోవడానికి కొరకు. సో ఆయన సమర్పణ చూడండి. ఇచ్చిన ఏకైక కుమారుణ్ణి అర్పించమనగానే మారు మాట ఏమీ మాట్లాడడం లేదు. మారు మాట ఎవరు పలికాడా? అయ్యా ఇంకొక అవకాశం ఇవ్వండి అయ్యా, నేనైతే దాదాపు 140 సంవత్సరాల వరకు వచ్చాను, నన్ను తీసుకెళ్ళండి, నా కుమారుని ఉంచండి. ఎందుకంటే మీరు వాగ్దానం ఇచ్చారు కదయ్యా. ఏమని వాగ్దానం ఇచ్చారు? నాకు సంతానము లేదు, ఎన్ని ఉంటే ఏమి ప్రయోజనము, నా ఇంటి యజమాను, నా ఇంటి పెద్ద దాసుడే వారసుడు అవుతాడు కదా అని నేను ప్రార్థించినప్పుడు మీరు బయటకు తీసుకెళ్ళి ఆకాశంలో చూపించి, అబ్రహాము లెక్కబెట్టు, నీ చేతనైతే ఆ యొక్క ఆకాశ నక్షత్రములను నీ సంతానం ఆ విధంగా చేస్తానన్నారు కదయ్యా. కానీ ఏంటి మళ్ళీ ఈ యొక్క కుమారుడు కనీసం పెళ్లి కాకమునిపే, ఒక్క పిల్లలైనా ఒకరైనా వారసుడు పుట్టకమునిపే అతన్ని అడుగుతున్నారే ఏంటి అని పరమ తండ్రిని ఎదురు ప్రశ్నించేం చేశాడా? ఎదురు ప్రశ్నించలేదు. సో అనగా ఎందుకు నీతిపరుడు అన్నాడు అనబడినాడు అబ్రహాము గారు? అబ్రహాము ఎలోహిము నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని చాలా సులువుగా చెప్తుంటారు. అబ్రహాము గారు విశ్వాసులకు మూల పురుషుడు. అసలు విశ్వాసం అనగానే గుర్తుకు రావాల్సిన వ్యక్తి అబ్రహాము గారు. విశ్వాసం అనగా ఆ వయసులో మరి దూతలు దర్శించినప్పుడు సాగిలపడి అబ్రహామును అవుతాడు. ఏంటయ్యా ఈ 100 సంవత్సరాల ముసలాయనకేంటి, ఆ 90 సంవత్సరాల ముసలమ్మకేంటి, ఎలా సంతానమని ఇక్కడ అబ్రహాము గారు మోకరిల్లి నవ్వాడు, అక్కడ శారమ్మ నవ్వింది. అంటే మీరు నవ్వారు కదా, మీ జీవితంలో నవ్వు కలుగజేస్తాను. మీరు నవ్వారు కదా, ఎలా సాధ్యమని నవ్వారు. ఏంటి ఇది ఎలా సాధ్యము అని మీరు నవ్వారు కదా, నేను సాధ్యమును చేస్తాను. అసాధ్యమును సుసాధ్యము చేయగల శక్తిమంతుణ్ణి కలిగి ఉన్నాం బిడ్డలారా. అసాధ్యం అంటే ఇంపాసిబుల్ అనుకునే దానికి హైలీ ఇంపాసిబుల్ అనేదాన్ని పాసిబుల్ చేయగల శక్తిమంతుణ్ణి మనం కలిగి ఉన్న అలాంటి ఎలోహింను కలిగి ఉన్న జనుడు ధన్యులు. నిజంగా అలాంటి ఎలోహింను ఆరాధిస్తున్నాడు అబ్రహాము గారు. తన బంధువుల ఇంటి నుంచి బయలుదేరాడు, తన స్నేహితుల నుంచి బయలుదేరాడు. తన ఊరు కాదు, తన పల్లె కాదు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తూనే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు, లోబడుతూనే ఉన్నాడు. ఈ ప్రయాణంలో, ఈ యాత్రలో అనేక శ్రమలు. ఎందుకు? ఈ లోకం దేన్ని చూస్తుంది? దేన్ని చూస్తుంది చెప్పండి? ఈ లోకము పై అందాన్ని చూస్తారు. శారమ్మ అందాన్ని చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా శారమ్మ అందాన్ని చూస్తారు. ఐగుప్తు ప్రజలు చూసి ఏంటి అందము, ఈ అందం ఏంటి అని ఒకడొకడు పొగుడుతూ ఉన్నారట అందాన్ని. పొగడం ఎక్కడి వరకు వెళ్ళిందట? ఫరో సింహాసనం వద్దకు వెళ్ళిందట ఆ పొగడతలు. ఎవరో వచ్చారట, ఎవరో ఒక దూరదేశస్తూ ఒక పరదేశం అన్నది మధ్యలోకి వచ్చాడట. ఆయన భార్య చాలా అందంగా ఉందట అని సరే వెంటనే తెప్పించమన్నాడు. దెబ్బలు తన్నులు తినడానికి కొరకు తెప్పించుకున్నాడు, తన్నులు తిన్నాడు. ఎవరి చేత తన్నులు తిన్నాడు? దూత. ఆయన పక్షమున ఎవరున్నారు? అబ్రహాం గారి పక్షమున దూతలు కాపలా ఉన్నారు. ఇది చూస్తున్నాడు అబ్రహాం గారు, కనులారు చూస్తున్నాడు. ఈ శ్రమలన్నిటిలో, ఈ బాధలన్నిటిలో ఏ రీతిగా పరమతండ్రి ఆయన విడిపిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఈ శ్రమలన్నిటి ద్వారా ఆయన విడిపించబడుతూ మరి ఎక్కడికి వచ్చాడు? కుమారుణ్ణి బలి అర్పించే స్థితికి వచ్చాడు. సో నిజంగా ఆయన విశ్వాసం మరి ఏంటో కానీ శారమ్మకు చెప్పలేదు. చెప్పాడా? బలి ఇవ్వడానికి నేను తీసుకెళ్తున్నా మన కుమారుణ్ణి అని శారమ్మకు చెప్పలే. ఎవరికి పక్కకు తీసుకెళ్తున్న 2 దాసులు ఉన్నారు, వాళ్ళకు చెప్పలేదు. సో కానీ ఆయన చివరికి కుమారుడు అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ, నానా ఎక్కడ 7వ వచనంలో తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడు అనను. అప్పుడతడు నిప్పును కట్టెలు ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా, నానా ఇవన్నీ ఉన్నవి, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నది, తీసుకుని వెళ్తున్నాం, కానీ గొర్రె పిల్ల ఏదనగా యెహోవా చూసుకోండి. 8వ వచనం ఏమంటున్నాడు? అబ్రహాము నా కుమారుడా ఎలోహిమే దహన బలికి గొర్రె పిల్లను చూచుకున్నాను చెప్పాను. అయ్యా ఆయననే చూసుకుంటాడు,
గొర్రె పిల్లను ఆయనే చూసుకుంటాడు. అంటే చూడండి, అక్కడి వరకు ఆ యొక్క మోరియా పర్వతం మీద దగ్గరకు వెళ్ళి వరకు ఆయన విశ్వాసం నిరీక్షణ ఏంటి? ఆయన చూసుకుంటాడని. అబద్ధమేమని చెప్తున్నాడో కుమారునికి, ఇస్సాకు గారికి అబద్ధం చెప్తే, ఎందుకు అబద్ధం చెప్తే అబద్ధం చెప్పి ఆయన పట్టుకోగలడా? ఈయన ముసలైనా ఆయన యవ్వనస్తుడు, మరి కండలు తీరి ఉండుంటాయి ఇస్సాకు గారికి, 37 సంవత్సరాల యవ్వనస్తుడు అంటే. కాబట్టి అతను బలవంతంగా అతన్ని బలి ఇవ్వలేడు. సో ఇస్సాకు గారి యొక్క విధేయత చూడండి ఇక్కడ, అబ్రహాము గారి యొక్క విశ్వాసము, ఇస్సాకు గారి విధేయత. సో లోబడే తత్వము, తల్లిదండ్రికి లోబడే తత్వము. ఆ వయసు వచ్చిన తర్వాత బలి అర్పిస్తానని మనం ఇంతకుముందు కూడా చూసుకున్నాము, చాలా మంది చెప్పడం జరిగింది. ఆ బలి, నానా బలి ఎక్కడన్నా అది చక్కగా జరగదేమో, మీరు కత్తి పెట్టి నన్ను నరికినప్పుడు నేను ఎక్కడన్నా అటు ఇటు తొలగిపోతానేమో, నన్ను తాళ్ళతో చక్కగా గట్టిగా బంధించు నాన్న, చక్కగా కట్టు. బలిపీఠం కడుతున్నప్పుడు ఈయనకు చేతులు రాలేదు అబ్రహాం గారికి. ఆ బలి, ఆ రాళ్ళ చేత ఇస్సాకు గారు తనకు చూడండి, తన దహన బలి గురించి, తను అర్పించబడే బలి గురించి ఇస్సాకు గారే బలిపీఠం కడుతున్నాడు. సో అనాదిలో నియమించబడిన గొర్రె పిల్ల ఉన్నదని వారికి తెలియదు. ఆ సమయమున అబ్రహాం గారికి, ఇస్సాకు గారే బలిగా అర్పించబడు. ఎందుకంటే అబ్రహాం గారికి విశ్వాసం ఏంటంటే, ఏంటి ఆ విశ్వాసం అంటే, చెప్పాడు కదా పరమ తండ్రి, ఆయన సముద్రం ఇసుకలాగా చేస్తానన్నాడు, ఆకాశం నక్షత్రం వల్ల చేస్తానన్నాడు. ఆయన చేసుకుంటాడు. ఎలా చేసుకుంటాడు ఏమో, ఎలా చేసుకుంటాడు. సో ఆయన చూసుకుంటాడని, ఎందుకంటే ఈ మాట ఆయన జ్ఞాపకం వచ్చి ఉంటుంటుంది. 21వ అధ్యాయం, ఆదికాండము 21వ అధ్యాయము 1వ వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున షారాను గూర్చి చేసెను. ఏ రీతిగా? ఆయన ఇచ్చిన మాట, పరమ తండ్రి వాగ్దానం ఇచ్చాడు. వాగ్దాన పుత్రుడైన ఎవరు? ఇస్సాకు గారు ఎవరు? మామూలుగా పుట్టిన కుమారుడు కాదు. వాగ్దానం ఇచ్చి ఉడిగిపోయిన గర్భంలో నుంచి. సో సృష్టిలో ఇలాంటిది అంతగా వరకు జరగలేదనుకుంటా, అటు తర్వాత జరిగి ఉంటాయి అనుకోండి. అదే శారమ్మకున్న, అబ్రహాం గారికి ఉన్న విశ్వాసము, మరి జకర్యా గారి యొక్క భార్యమ్మ ఎలిజబెత్ అమ్మ విషయంలో కూడా జరిగింది, బాప్తిస్మం యోహాను జన్మించడం. అలా అక్కడక్కడ జరిగినవి. కానీ అంతవరకు ఆ సృష్టిలో అంతవరకు అబ్రహాము గారి యొక్క జీవితంలో జరిగినట్టుగా పరమ తండ్రి తాను చెప్పిన, అనగా ఆయన వాక్కునిచ్చాడు. ఆయన వాక్కు ప్రకారము జన్మించిన, అంటే వాక్యానుసారంగా, లేఖనానుసారంగా వాక్కు ప్రకారము జన్మించిన వాగ్దత్త కుమారుడు ఇస్సాకు గారు. కాబట్టి ఆయన విషయంలో నాకెందుకు చింత అనుకున్నాడేమో అబ్రహాం గారికి. నాకెందుకు చింత? అయ్యా నీవిచ్చావు, నువ్వు తీసుకుంటున్నావు, నువ్వు ఇచ్చావు, నువ్వు ఇవ్వమంటున్నావు. కాబట్టి అయితే అక్కడ మరి పొట్టేలు ప్రత్యక్షం అవ్వడము, మరి అక్కడ పొట్టేలును అర్పించి బలిగా అర్పించిన తర్వాత అబ్రహాము గారు అక్కడ పేరు పెడుతున్నాడు, యెహోవా ఈరే. యెహోవా ఈరే, యెహోవా ఈరే అనగా ఆయననే, ఆ యెహోవానే ఈరే అంటే చూచుకును, ఈరే అంటే చూచుకును. సో అంటే భక్తులు వారి జీవితాల్లో జరిగిన వాటిని బట్టి పరమ తండ్రికి బిరుదులు ఇస్తూ వస్తున్నారు. యెహోవా ఈరే అనేది యెహోవా యొక్క పేరు కాదు. ఆయన చేసిన కార్యమును బట్టి, ఆయన చేసిన అద్భుతమును బట్టి, తన జీవితంలో పొందుకున్న దాన్ని బట్టి. ఎందుకు? సో మరి అనేక శ్రమల నుంచి విడిపించుకుంటూ వచ్చాడు కదా. తన భార్యను అటు అబీమెలెకు ఎత్తుకెళ్ళినప్పుడు అక్కడి నుంచి విడిపించాడు. ఫరో ఎత్తుకెళ్ళినప్పుడు వారి ఇంటి వారిని అందరూ దెబ్బలు కొట్టి అక్కడి నుంచి విడిపించాడు శారమ్మను. సో ఇక గర్భము, ఇంకా గర్భఫలము లేదు మాకు ఇంకెక్కడ, మా ఇంటి ఎలియాజర్, మా ఇంటి పెద్ద దాసుడే వారసు అవుతాడు అనుకున్నప్పుడు ఆయన వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ప్రకారము పరమ తండ్రి ఆ గర్భములో శిశువును ఉంచాడు. ఆ గర్భములో సో ఆ శిశువును ఉంచాడు. కాబట్టి సో ఆయన ఇవన్నీ ఆయనకు గుర్తుకొస్తున్నాయి. ఆ యొక్క ఆయన 50వ ఏట ఉన్నది కూడా గుర్తొచ్చి ఉంటుంటుంది. 50వ ఏట ఎక్కడేసారి ఆయన అగ్నిగుండంలో వేసింది గుర్తొచ్చి ఉంటుంది. వాళ్ళ తల్లి చెప్పినది మరి పుట్టినప్పుడు ఆ యొక్క ఎవరు నిమ్రోదు చంపడానికి కుట్ర పన్నాడని వాళ్ళ తల్లిదండ్రి చెప్పి ఉంటారు అబ్రహాం గారు. ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. తను జన్మించినది మొదలుకొని, తన గర్భంలో రూపించబడినది మొదలుకొని ఏ రీతిగా పరమ తండ్రి ఆయన ఎడల చూసుకుంటూ వస్తున్నాడో ఇవన్నీ అనుభవపూర్వకంగా రుచి చూచి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, కొన్నిసార్లు కొందరు పరిచయం అవగానే, మరి ముఖ్యంగా నేను, అందరేమో కానీ
కొందరు పరిచయమైన వారికి నేను బిరుదులు ఇచ్చేస్తుంటాను. ఎందుకంటే అమాయకంగా నమ్మేసి, గుడ్డిగా నమ్మేసి వీళ్ళు చాలా పరిశుద్ధులు, చాలా పవిత్రులు, చాలా యథార్థపరులు, చాలా నమ్మకస్తులు అని నేను కొందరికి బిరుదులు ఇస్తుంటుంటాను. సో అది కొంతకాలం వెళితే తెలిసిపోతుంది నేను ఇచ్చిన బిరుదులన్నీ అవి అబద్ధములని, నేను మోసపోయానని. ఓకే, నేను మోసపోవడం వల్ల నాకు కలిగిన నష్టమేమి లేదు, వారికి నష్టం కలుగుతుంది. కానీ ఇక్కడ పరమ తండ్రికి అబ్రహాము గారు బిరుదునిస్తున్నాడు, యెహోవా యిరే. అయితే ఎలా ఈ యొక్క పేరు మనకు ఈ బిరుదులు పెడుతూ వచ్చారు? చాలామంది ఈ రోజులలో ఈ బిరుదులలో ఆరాధిస్తున్నారు. యెహోవా నిస్సి అని, యెహోవా రాఫా అని, ఎబెనేజర్ అని, ఇందాక పాడిన పాటలు ఎబెనేజర్ అని, యెహోవా షమ్మా అని, యెహోవా షాలోమ్ అని. సో ఇవన్నిటిని గురించి మరి కొన్ని వారముల నుంచి నేను ప్రార్థిస్తూ వస్తున్నప్పుడు మరి ఈ రీతిగా ఈ దినమున యెహోవా యిరే తీసుకోవడానికి పరమ తండ్రి కృప చూపాడు. మిగతా వాటి విషయాల్లో తర్వాత రోజుల్లో చూసుకుందాం. అయితే ఈ యొక్క పేరు పరమ తండ్రికి ఎలా ఇలా ఈ భక్తులు పెడుతూ వచ్చారు? మొట్టమొదటిగా ఎవరు పెట్టారు? ఆయనకు ఉన్నవాడు కదా, ఆయన పేరేంటి? ఆయన పేరేంటి? యా. ఆయన పేరు యా మాత్రమే. గుర్తుపెట్టుకోండి బిడలారా, యా మాత్రమే ఆయన పేరు. సృష్టిలో ఆయన పేరు యా. ఈ పేరు యా అని ఎవరు చెప్పారు? ఆయన చెప్పాడు స్వయంగా. పరలోకపు తండ్రి మరి మోషే గారికి తెలియపరిచాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనం. అందుకు ఎలోహిం నేను ఉన్నవాడను. సో చాలమ్మా, నేను ఉన్నవాడను. అనువాడనని అనుకుంటారు, అనువాడను కాదది. ఉన్నవాడననే వ్యక్తి ఆయన. ఉన్నవాడనని ఇంగ్లీష్లో ఏమంటుందంటే ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. అంటే నేను ఉన్నవాడను అంటే సెల్ఫ్ ఎగ్జిస్టింగ్. ఆయన ఎవరు కలగజేయలేదు, సృష్టికర్తను ఆయన ఎవరు రూపించలేదు. సో ఆయన ఉన్నవాడు. సో ఉన్నవాడనగా ఇంగ్లీష్లో యా, YAH యా. మీరు తర్వాత చదువుకోండి, కీర్తన గ్రంథం 68:4లో ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వర్షన్లో ఉంటుంది, ఎక్సోల్ ఇస్ నేమ్ బై యా. తెలుగులో అయితే మళ్ళీ అక్కడ యెహోవా అని ఉంది, యా. సో ఆయన పేరు ఉన్నవాడు అని అంటే అర్థం ఏంటంటే, అంటే ఉన్నవాడంటే ఏ పేరులో ఉన్నవాడని అర్థం ఉందంటే యా, YAH యా అనే దాంట్లో ఆయనకు అర్థం ఉంది. అయితే అయ్యా మీరు ఉన్నవాడని చెప్పాలని చెప్తే ఎలా నా ప్రజలు నమ్ముతారు అంటే, నువ్వు వెళ్ళి చెప్పయ్యా, మీ పితరులు నన్ను పిలిచారు. అబ్రహాము గారు పిలిచారు, ఇస్సాకు గారు పిలిచారు, యాకోబు గారు పిలిచారు. వారు పిలిచిన పేరట యెహోవా అనే పేరు అక్కడ చెప్తాడు. మళ్ళీ 15 వచనం చూడమ్మా, 3:15 నిర్గమకాండము. మరియు ఎలోహిం మోషేతో ఇట్లనెను, మీ పితరుల ఎలోహిమైన యెహోవా అనగా అబ్రహాము ఎలోహిం, ఇస్సాకు ఎలోహిం, యాకోబు ఎలోహిం, నైనా యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని. చాలా మీ యొద్దకు నన్ను పంపినని ఇశ్రాయేలుతో చెప్పాలి. అయ్యా ఎవరు? మీ పితరుల ఎలోహిమైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ఎలోహిమైన యెహోవా అని అతన్ని పంపినానని చెప్పు. కానీ ఆయన ముందుగా చెబుతున్నది ఏంటి? నేను ఉన్నవాడను. అయితే ఉన్నవాడనుకు ఆయనకు మరి యాకు వా అనే పేరు ఎవరు పెట్టారు? యాకు ఆయన యా కదా, ఉన్నవాడు కదా. అందుకే హల్లెలూయాలో ఉన్నయ్యా, ఇర్మియా, జకరియా, ఓబద్యా, ఏలియా, మికాయా అన్నింటిలో అందరిలో యానే బలవంతుడు, యానే ధైర్యవంతుడు, యానే గుణవంతుడు, యాషువా యానే రక్షకుడు. ఈ విధంగా ఆ యా ఉన్నవాడు రక్షకుడయ్యాడు, యా శువ అయ్యాడు. ఉన్నవాడని ఆయన శువ రక్షకుడయ్యాడు. కాబట్టి ఎవరు పెట్టారు? ఎవరు పెట్టి ఉంటారు చెప్పండి? యెహోవా. యాకు వా అనే పేరు ఎవరు పెట్టి ఉంటారు? మీరు క్వశ్చన్ వేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. అయితే ఈ సృష్టిని అంతా కలుగజేసిన తర్వాత సృష్టిలో మొట్టమొదటిగా వ్యక్తిని ఎవరిని తయారు చేశాడో? ఆదామును తయారు చేశాడు కదా. ఆదాము అంటే అర్థం ఏంటంటే ఎర్రటి మట్టి లేక మట్టి నుంచి తీయబడినవాడు అని అర్థం. ఆదాము అనగా మట్టి నుంచి తీయబడినవాడు. కాబట్టి మట్టి నుంచి తీయబడినవాడు మళ్ళీ మట్టి ఇచ్చి పోతున్నాడు, అది వేరే విషయం అనుకోండి. అయితే ఈ యొక్క ఆదాముకు, అయ్యా ఆదామా, ఇదిగో ఈ సృష్టిలో సమస్త జీవరాశులకు, సమస్త మొక్కలకు, సమస్త చెట్లకు, సమస్త జంతువులకు నువ్వు ఏమేం పేర్లు పెడతావు? నువ్వు పెట్టేసే అన్నాడు. పెట్టమన్నాడు. తర్వాత
పరీక్షిస్తున్నాడు పరమ తండ్రి. భార్యకి ఏం పేరు పెట్టుకుంటాడా ఆయన, ఈ మహానుభావుడు ఈయన, ఈ ఆదాము గారు భార్యకి ఏం పేరు హవ్వమ్మ పేరు ఎవరు పెట్టారు? నేను ఆన్సర్ చెప్పిన తర్వాత కొంచెం అడుగుతున్నాను. ఆదాము పెట్టాడు. సో చాలామంది నేను కొందరు అడిగితే పరమతండ్రి పెట్టాడని చెప్పారు. పరమతండ్రి పెట్టలే హవ్వమ్మ పేరు. హవ్వమ్మకు పేరు పరమతండ్రి పెట్టలేదు. ఈ ఆదాము ఏం చేస్తాడా, ఎవరి పేరు పెడతాడా, ఏ పేరు పెడతాడా అని పరమతండ్రి పరీక్షిస్తున్నాడు. చూడండి 3వ అధ్యాయం 20వ వచనం, ఆదికాండము 3:20. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. ఎవరికి? ఆదాము ఏమని పేరు పెట్టాడు? అయ్యా ఈమె జీవం గల ప్రతివారికి తల్లి కాబట్టి హవ్వ అని పేరు పెట్టాడు. హవ్వ అంటే హ వా, హ వా, హ వా. హ అంటే ఆమె ఒక్కతే. హీబ్రూలో హ అనే పదం యాషువా హ మెస్సియాక్ అంటారు. యాషువా హ మెస్సియాక్ అంటే హ అంటే ఆమె ఒక్కతే. వా 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 అనగా అయ్యా నాలో జీవం పోసింది మీరే కదయ్యా, ఉన్నవారైన మీరు నాలో జీవవాయువు అదే కదా. చూడండి 2వ అధ్యాయంలో 7వ వచనంలో, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, ఎలోహిమైన యెహోవా నీలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. సో జీవవాయువును, జీవమును అనగా జీవమును కలిగిన అతను. సో ఎవరు జీవము కలిగిన వారు? ఆయన ఒక్కడే. జీవం కలిగిన వారు ఎవరు? ఈ సృష్టిలో జీవం కలిగిన వారు ఎవరు? ఆయన ఒక్కడే జీవం కలిగిన వాడు. కాబట్టి ఆయన జీవము నరునిలో ఊదాడు కాబట్టి ఇతను జీవించే ప్రాణి అయ్యాడు. ఈ జీవాత్మను మళ్ళీ మన దగ్గరకు తీసేసుకుంటే ఏమైపోతుంది? ఈ దేహానికి ఎంత మాత్రము విలువ ఉండదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మరి ఆ కార్యక్రమాలు, ఆ మట్టిలోకి చేర్చడం కార్యక్రమం జరిగించండి అంటారు. సో అనగా అయ్యా నా భార్యకు నేను ఏ పేరు పెట్టుకుంటాను? మీ పేరే పెట్టుకుంటానయ్యా. ఎవరి పేరు పెట్టుకున్నాడు? పరమ తండ్రి. మీరు జీవం గలవారు కాబట్టి, మీరు జీవింపజేసేవారు కాబట్టి, మీరు యుగయుగాలు జీవిస్తున్నవారు కాబట్టి, నాలో జీవము మీరు పోశారు కాబట్టి నా భార్య పేరు ఎవరి పేరు కాదు, హ వా. హ వా, వా అంటే జీవము. అందుకే జీవము గల ప్రతివానికి తల్లి అనగా పరమ తండ్రి జీవము గల వానికి ప్రతివారికి తండ్రి అయినట్టయితే, సృష్టికర్త తండ్రి అయినట్టయితే తల్లి ఎవరు? హవ్వమ్మ. సో జీవం గల ప్రతి ఆ రీతిగా పరమ తండ్రి యొక్క పేరును ఈయన జ్ఞాపకం ఈయన పెట్టలేదు, ఆదాము గారు పెట్టలేదు. ఆదాము గారు పరమ తండ్రికి పేరు పెట్టలేదు. ఆయన పేరు యా వా అంటే అయ్యా మీరు జీవం కలిగిన వారు కాబట్టి మీకు ఆ బిరుదు, కాబట్టి ఆ పేరు యెహోవా అనే పేరు. ఈ రీతిగా యెహోవా అనే పేరు. యెహోవా అనగా యా అనగా ఉన్నవాడు, వా అనగా జీవం గలవాడు. ఉన్నవాడు జీవం గలవాడు, మరి జీవిస్తున్నవాడు, యుగయుగములు జీవిస్తున్నవాడు. మృతుడనైతిని కానీ ఇదిగో నేను యుగయుగములు సజీవుడనై ఉన్నానని ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు. కాబట్టి బిడ్డలారా ఇక్కడ మరి అబ్రహాము గారు ఆ యెహోవా ఈరేని ఎలా పెట్టగలిగాడు అంటే ఆదాము గారు పెట్టిన ఆ పేరు ఇక ఆయనకు పరమ తండ్రికి అనగా పరమ తండ్రికి 2 జతపరిచాడంతే. పేరు పెట్టడం కాదు. వీళ్ళు యా అంటే ఉన్నవాడు, వా అంటే జీవము గలవాడు. ఆ రీతిగా ఆయన పితరులు పిలుస్తూ వచ్చారు యెహోవా అని. ఆ పేరును హవ్వమ్మకు పెట్టుకున్నాడు తప్ప హవ్వమ్మ పేరు పరమ తండ్రికి పెట్టబడినట్టు కాదు సుమా. మళ్ళీ ఇక్కడ తప్పులు తీయకూడదు. ఈయన పేరు పెట్టుకున్నాడు కాబట్టి ముందుగా తన భార్యకు ఈ పేరు పరమ తండ్రికి కాదు సుమా. పరమ తండ్రి యొక్క పేరును, ఆ జీవం గల పేరును తన భార్యకు పెట్టుకున్నాడు. కాబట్టి ఇక్కడ మరి అబ్రహాము గారు చెప్తున్నాడు, అయ్యా మీరు చూసుకునేవారు అయితే ఆయన విశ్వాసము ఎలాంటిదంటే ఎంత అద్భుతమైన విశ్వాసం అనగా మరి ఆ యొక్క సందర్భాలలో ఆయన ఏమి నమ్మాడని లేఖనము చెప్తుంది, దేన్ని నమ్మాడని చెప్తుంది. ఒకసారి మళ్ళీ మనము అక్కడికి వెళ్దాం. ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనం.
అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేని నమ్మాడు? సో అక్కడే అంటున్నాడు అన్నట్టు, అయ్యా ఎన్ని ఉంటే నాకు ఏం ప్రయోజనము, ఎన్ని మీరు ఆశీర్వదిస్తే ఏం ప్రయోజనము. సో మీరు అంటే ఆయనను ఎంతగా ఆశీర్వదించాడు, ఎంతగా దీవించాడు అనగా ఆయన ఎదుట ఉన్న ఆ యొక్క సైనికులకు పెట్టే ఆహారము ఎంతగా మరి ఉన్నతంగా వారికి ఇచ్చే జీతభత్యాలతోనే ఆయన ఎంతో వెలగల బంగ్లాలు కట్టుకోగలడు. కానీ గుడారంలో నివసిస్తూ వస్తున్న అబ్రహాం గారు అయ్యా సో ఆ యొక్క మాటను నమ్మాడు. ఏ మాటను నమ్మాడు? సో నువ్వు కుమారుణ్ణి పొందుకుంటావు, వచ్చే సంవత్సరం నువ్వు కుమారుని పొందుకుంటావు, నీకు నవ్వు కలగబోతుంది, అతని ద్వారా నేను నీ యొక్క వంశాన్ని ఆశీర్వదించబోతున్నాను, అతని ద్వారా నేను ఇసుక రేణువులంతా నేను నీ యొక్క సంతానమును గొప్పగా చేయబోతున్నాను. అయితే ఈ యొక్క బలిని పరమ తండ్రి ఎందుకు తప్పించి ఉండుంటాడు? ఈ బలి అక్కడ బలి అయితే మరి ఇక ఇస్సాకులో నుంచి యాకోబు రావడం ఎక్కడ? యాకోబు నుంచి 12 గోత్రకర్తలు రావడం ఎక్కడ? అక్కడ నుంచి యూదా గోత్రంలో నుంచి మరి దావీదుగా రావడం ఎక్కడ? మరి బలి కావలసిన యాషువ మెస్సయ. ఎందుకంటే అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల యాషువ మెస్సయ. ఆ గొర్రెపిల్లకు మాదిరిగా ఉన్న గొర్రెపిల్లను పరమ తండ్రి అక్కడ పంపించాడు. ఇస్సాకును తప్పించడానికి కొరకు పరమ తండ్రి అక్కడ గొర్రెపిల్లను పంపించాడు. ఎందుకనగా గొర్రెపిల్లగా ఆయన రావాలి, గొర్రెపిల్లగా ఆయన వచ్చి బలవ్వాలి, గొర్రెపిల్లగా వచ్చి సమస్త మరి ఇస్సాకు బలి అయినట్టయితే అక్కడికున్న ఆదాము యొక్క పాపము కొట్టివేయబడి ఉండేది కాదు. ఆదాము యొక్క దోషము అంతవరకు ఉన్న ప్రజల యొక్క పాపములు కొట్టివేయబడి ఉండేది కాదు. కాబట్టి ఎవరి యొక్క రక్తము చిందించబడాలి? అనాథులో నియమించబడిన ఆ గొర్రె పిల్ల అయిన ఆ యాషువ మెస్సయ్య ఇక్కడ బలి అవ్వాలి. అందుకే ఏ మోరియా పర్వతం మీద అయితే బలిపీఠం కట్టారో అబ్రహాము గారు, ఇస్సాకు గారు, అదే మోరియా పర్వతము ఇంకొక చివర, ఇది ఎక్కడ ఇది మందిరం కట్టబడిన స్థలం అయితే అదే మోరియా పర్వతము ఇంకొక చివర ఆ గొల్గతా కొండ పైన ఆయన బలి అయ్యాడు. సో ఇక్కడనేమో బలిపీఠము కట్టారు అబ్రహాము, ఇస్సాకు గారు. ఆయన బలిపీఠము ఈ రోజు వరకు నిలిచి ఉన్నది. యాషువ మెస్సయ్య వారు బలి అయిన ఆ గొల్గతాగిరి. సో ఈ రోజు వరకు ఆయన కార్చిన రక్తము అనగా సో అనాదిలో నియమించబడిన ఆ గొర్రెపిల్ల. సో ఆ పరమ తండ్రి ఆయన కలిగిన ప్రణాళికను నెరవేర్చుకున్నాడు. ఇక్కడ ఇస్సాకును తప్పించడం అంటే సో ఆ యొక్క వాగ్దత్త కుమారుడు ఆయన చిగురించాలి, ఆయన వర్ధిల్లబడాలి, ఆయన నుంచి నక్షత్రముల వలె సంతానము రావాలి. సో ఆ నక్షత్రం వలె ఉన్న సంతానమును రక్షించడానికి కొరకు అనాదిలో నియమించబడిన గొర్రెపిల్లైన యాషువ మెస్సయ్య వారు బలి అవ్వాలి. కాబట్టి సో ఈ యొక్క మరి బలియాగమును ముందుగానే పరమ తండ్రి ఇస్సాకు ద్వారా ఆరంభించాడని మనం చెప్పొచ్చు. ఇస్సాకు గారు అక్కడ ఏం కనబడుతుంది? అక్కడ అబ్రహాము గారి యొక్క సమర్పణ కనబడుతుంది, అబ్రహాము గారి యొక్క త్యాగము కనబడుతుంది, అబ్రహాము గారి యొక్క విశ్వాసము అసలు ఎల్లలు లేని విశ్వాసం. అది ఎల్లలు లేని విశ్వాసము. ఏ విశ్వాసముతో ఆయన అర్పించడానికి వెళ్ళాడు అక్కడికి? మరి ఏ విశ్వాసముతో అంటే అందుకే అపొస్తలుడైన పౌలు గారు రాస్తారు, ఆయన బలి ఇచ్చి మళ్ళీ మృతుల నుంచి పొందుకున్నాడని రాస్తాడు. ఇస్సాకును బలి ఇచ్చి ఎందుకంటే కడకం ఎత్తాడా లేదా? కడకం ఎత్తాడు బలి. సో ఏమన్నా పరమతని ఇంకేమైనా పొట్టేలు చూసుకుంటాడేమో అటు ఇటు దిక్కులు చూడడం లేదు అబ్రహాం గారు. ఆయన మొత్తం కట్టేసి ఆయనను బలిపీఠం మీద కట్టేసేసి తాళ్ళతో బంధించేసి కత్తిని ఎత్తాడు. సో అప్పుడు అబ్రహామా అని పరమ తండ్రి అబ్రహాము గారిని పిలిచాడు. సో ఆ పిలిచిన పిలుపు మరి నిజముగా అది ఈ దినము వరకు దీవెనకు కారణమైంది. ఈ దినం వరకు ఇస్సాకు గారు ఆ యొక్క మరి నిజంగా సృష్టిలో ఇంకా ఏ రీతిగా ఉండేదో, సృష్టి ఇంకా ఏ రీతిగా ఉండేదో మరి నిజంగా అక్కడ ఇస్సాకు గారు ఇంకా బలి. ఎందుకంటే అపవాది ఏం చేశాడు? యోబు గారిని ప్రేరేపించినట్టుగా ఇస్సాకును ప్రేరేపించాడు. అబ్రహామును పరీక్షించడానికి కొరకు పరమ తండ్రిని శోధించాడు. సో చూడండి, అంటే అబ్రహాము గారి అంటే యొక్క విశ్వాసం ఇంత పరమ తండ్రికి తెలుసు కాబట్టి, ఒరే సాతానా చూడు, ఇగో నా భక్తుని యొక్క విశ్వాసం చూడు. అక్కడ అపవాదికి ఓటమి కలిగింది, అపవాదికి అపజయం కలిగింది.
సో అపవాదికి అపజయం కలుగుతుందని వాడు తెలిసి నానా రీతిలో ప్రయత్నించాడు, రకరకాలుగా ప్రయత్నించాడు. అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడు, ఇస్సాకు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడు, చివరికి శారమ్మ గారి దగ్గరికి మాట్లాడు, చెప్పాడు. చివరికి శారమ్మ ఆ పరిస్థితులలోనే ఆ వార్తను విని, ముందుగా బాధాకరమైన వార్తను విని గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ బయలుదేరింది. కానీ బలి నుంచి తప్పించబడిన తర్వాత, ఆ బలి నుంచి తప్పించబడ్డాడమ్మా, నీ కుమారుడు సజీవంగా ఉన్నాడనేసరికి సంతోషములో, ఆనందములో ఆ తల్లి గుండె ఆగిపోయింది. అందుకే శారా నివసించిన సంవత్సరములు 127 సంవత్సరం రాయబడింది. సో ఎప్పుడు ఆమె నిద్రించిందనగా ఇస్సాకు గారిని ఆ బలికి తీసుకెళ్ళినప్పుడే, మోరియా పర్వతం దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి గుండెలు బాదుకుంటారు అబ్రహాము గారు, ఇస్సాకు గారు. అటు తర్వాతనే 3 సంవత్సరాల తర్వాత ఇస్సాకు గారికి పెళ్లి చేయడము, ఆయన ఆ తల్లి యొక్క బాధ నుంచి ఆ బాధ నివారణ పొందుకున్నాడు. సో కాబట్టి 40వ ఏట ఇస్సాకు గారికి వివాహమైంది. అనగా 3 సంవత్సరాలు మరి బాధను, తల్లి యొక్క ఆ బాధ నుంచి ఆ యొక్క తల్లి మరి పరమ తండ్రి వారిని ఆదరించాడు. సంవత్సరం పాటు అబ్రహాం గారిని మరి అబ్రహాం గారు నిద్రించినప్పుడు అయితే అది అబ్రహాం గారు నిద్రించినప్పుడు మరి ఇస్సాకు మరి ఎవరు ఇస్మాయిల్ను వారిద్దరిని ఆదరించడానికి రాజులు, యువరాజులు ప్రపంచ దేశాల నుంచి సంవత్సరం పాటు వచ్చారట. అదే రీతిగా శారమ్మ గారు నిద్రించినప్పుడు కూడా అనేకులు వచ్చి వీరిని ఆదరించారు, అబ్రహాం గారిని, మరి ఇస్సాకు గారిని. కాబట్టి పరమ తండ్రి ఆ రీతిగా వారి ఎడల మరి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ విశ్వాసమునే అబ్రహాం గారు, ఇస్సాకు గారు వారి యొక్క కుమారులకు నేర్పిస్తూ వచ్చారు. అందుకే యోసేపు గారు ఒక సందర్భంలో అంటాడు, ఆదికాండము 50వ అధ్యాయము 25వ వచనంలో, 50వ అధ్యాయం 25వ వచనంలో, మరియు యోసేపు ఎలోహిం నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేర్చుకుని. ఎవరు చెప్తున్నారు? యోసేపు గారు చెప్తున్నారు. సో ఈ యొక్క ఐగుప్తుల నుంచి మరి వారు ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకు వెళ్ళారు కరువు వచ్చినప్పుడు. ఆ కరువు సమయంలో మరి వారు అక్కడ ఉంటున్న సమయంలో యోసేపు గారు నిద్రించే సమయంలో చెప్తున్నాడు తన కుమారుని పిలిపించుకొని, నిశ్చయముగా ఎలోహిం మిమ్మల్ని చూడడానికి వస్తాడు. ఎందుకంటే ఆయన చూసేవాడే కదా, ఎప్పుడు ఆయన చూసుకునేవాడు కదా, ప్రతి విషయంలో చూసుకునేవాడు. డెఫినెట్గా మిమ్మల్ని చూడడానికి వస్తాడు ఆయన. మీ శ్రమలు చూడడానికి వస్తాడు, మీ బాధలు చూడడానికి వస్తాడు, మళ్ళీ మనల్ని ఆ పాలు తేనె ప్రవహించే దేశంలో మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి అప్పటి వరకు ఈ యొక్క ఎముకలను జాగ్రత్తగా పెట్టి నా పితరుల సమాధిలోనికి, ఎక్కడ అబ్రహాము ఇస్సాకు గారిలో సమాధులు ఉన్నాయో ఆ మక్ఫేల గుహకు తీసుకువెళ్ళాలని తన కుమారులతో ప్రమాణం చేసుకుని, ఆ రీతిగా యోసేపు గారికి తెలియపరిచిన విధంగానే మరి పరమ తండ్రి ఇజ్రాయెల్ను దర్శించడము. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. చూడండి, ఆయన ఎల్లప్పుడూ చూసేవాడే ఆయన బిడ్డల యొక్క బాధలను. కొన్నిసార్లు మనం అనుకుంటాము, తండ్రి నన్ను మర్చిపోయాడేమో, నా ఎడల కార్యములు చేయడం లేదు, నా బాధలు చూడడం లేదు, నా శ్రమను చూడడం లేదు, నా వేదనను చూడడం లేదు, నా ఈ వేదనలు ఎప్పుడు తీరిపోతాయి, ఈ శోధనలు ఎంతకాలము నాకు, ఈ శ్రమలు ఎంతకాలము నాకు, ఎంతకాలం ఈ వ్యాధి నాకు. బిడ్డ, నిత్యముగా నిన్ను చూస్తున్నాడు నీ తండ్రి, నీ యెహోవా మెస్సీయ. నీ యొక్క హృదయాన్ని చూస్తున్నాడు, నీ అంతరంగాన్ని చూస్తున్నాడు, నీ పరిశుద్ధతను చూస్తున్నాడు, నీ పవిత్రతను చూస్తున్నాడు, నీ విశ్వాసమును, అబ్రహాము గారికి ఉన్న విశ్వాసమును, అబ్రహాము గారు నమ్మినట్టుగా మనము నమ్ముదాం. అబ్రహాము గారికి కలిగిన విశ్వాసం, అబ్రహాము గారికి కలిగిన సమర్పించుకోవాలి. మనము ఏం చేసుకోవాలి? మనము ఏదో విశ్వాసం ఉంచుతామన్నట్టు. కొందరైతే మరి 3 రకాల వాటిని ఆచరిస్తుంటుంటారు ఈ లోకంలో. మన మధ్యలో 3 రకాలు ఉంటుంటాయి కదా, 3 రకాల మత విశ్వాసాలు, మరి భక్తి విధానాలు 3 రకాలు. దానికి ఎక్కడేది ఉందో, ఎక్కడది ఏ రాయి తగులుతుందో అని 3 రకాల వాటికి కూడా వెళ్ళేవారు ఉంటుంటారు. కానీ బిడ్డలారా, పరిశుద్ధులారా, నీ విశ్వాసం నీ అంతరంగమును చూస్తున్నాడు. నీకు శ్రమలు వచ్చినప్పుడు నీ విశ్వాసం తొట్టిల్లుతుందా, సన్నగిల్లుతుందా, లేక వృద్ధి చెందుతుందా?
నీకు బాధలు వచ్చినప్పుడు వృద్ధి చెందుతుందా? ఎందుకంటే ఎప్పుడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు 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 సుమా. ఆయన ఎల్లప్పుడూ నీ బాధను, నీ శ్రమను, నీ వేదనను, నీ రోదనను, నీ వ్యాధిని చూస్తున్నవాడే. నువ్వు ఎల్లప్పుడూ మూలుగుతూ ఉండాలని ఆయన. మనం మూలుగుతుంటే పరమతానికి సంతోషం కాదు. మన బిడ్డలు బాధపడుతుంటే మనం ఓర్చుకుంటామా? మన బిడ్డలు బాధపడితే మనం బాధపడితే ఆయన ఎలా ఓర్చుకుంటాడు? అయితే మనలో అవిశ్వాసము బయలుదేరుతుంటుంటుంది, అల్ప విశ్వాసం బయలుదేరుతుంటుంటుంది, లోకస్తులను చూస్తుంటుంటాం. కానీ అబ్రహాం గారు లోకస్తులను చూడలేదు, లోకం వైపు చూడలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచాడు, ఆయన యందు నిరీక్షణ ఉంచాడు, ఆయన యందు తన భక్తి జీవితాన్ని కొనసాగించాడు. అందుకే ఇక్కడ ఇజ్రాయిల్ను దర్శించడానికి కొరకు ఆయన చూడవచ్చాడట. ఎందుకు? అబ్రహాం గారికి వాగ్దానం ఇచ్చాడు. నీ సంతానము ఎవరు? ఇస్సాకు గారు పుట్టక మునిపే చెప్తాడు. ఇస్సాకు గారు పుట్టక మునిపే నీ సంతానం వారు 4వ తరం వారికి ఇక్కడికి వస్తారు, వారు 430 సంవత్సరాలు ఇక్కడ ఉంటారు, అప్పుడు వారు వెళుతారని. ఎలాంటి భక్తుడు చెప్పండి అబ్రహాం గారు. ఎలాంటి వాగ్దానం పొందుకున్నాడు? గర్భఫలము కలగక మునిపే, గర్భంలో ఇస్సాకు పడక మునిపే నీ 4వ తరం వారు ఇక్కడికి వస్తారు, ఈ ఐగుప్తు దేశానికి. ఈ ఐగుప్తులో ఉన్నావు కదా నువ్వు అబ్రహాము, నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, నీ బాధల వేదనలను బట్టి నువ్వు బాధపడుతున్నావు కదా. కానీ మళ్ళీ నేను నీ 4వ జనరేషన్ను ఇక్కడికి నడిపిస్తాను. వారు 400 సంవత్సరాల తర్వాత ఇక్కడి నుంచి వారిని బలమైన హస్తముతో తీసుకెళ్తాను. సో ఆ బలమైన హస్తంతో తీసుకెళ్ళడానికి కొరకు పరమ తండ్రి వాళ్ళని చూడడానికి వచ్చాడు. సో మోషే గారిని పంపించాడు, మోషే గారిని ఎన్నుకున్నాడు, మోషే గారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక వాళ్ళన్ని ఆశ్చర్య కార్యములన్నీ చూశారు, మనకు తెలుసు కదా. సముద్ర మార్గమున ఏ రీతిగా వారిని నడిపించాడు. ఆ 10 తెగుళ్ళ చేత, ఆ 10 తెగుళ్ళే మళ్ళీ ఇప్పుడు భూమి మీద సంచరిస్తున్నాయి. అలనాడు ఐగుప్తులకు వచ్చిన 10 తెగుళ్ళే ఇప్పుడు మళ్ళీ సంచరిస్తున్నాయి. కాబట్టి ఆ తెగుళ్ళను చూశారు. తెగుళ్ళ నుంచి వారికి ఏమీ బాధ కలగలేదు. సో వారికి ఏ వేదనలు కలగనివ్వలేదు. వారికి ఆహారం పెడుతూ వచ్చాడు. కాబట్టి వారిని నడిపిస్తూ వస్తున్నాడు. మరి బిడ్డలారా, మనము దేన్ని చూస్తున్నాం? మనం ఏం చూస్తున్నాము? మనలో మన చుట్టూన్న వారు ఏం చూస్తున్నారు? లేక దూతలు, ఆయన సముఖంలో ఉన్న దూతలు మనలో ఏం చూస్తున్నారు? మనం పరీక్షించుకోవాలి. ఏ రీతిగా మన ప్రవర్తన ఉన్నది? నిజంగా మన విశ్వాసం, ఏ విశ్వాసం కలిగి ఉన్నాము? ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాము? క్రియలు కలిగిన విశ్వాసమా? ఏదో నామకార్థమైన విశ్వాసం కలిగి ఉంటే నీ బిడ్డలు, నీ పిల్లల పిల్లలు ఇంకా విశ్వాస భ్రష్టులు అవుతారు. నువ్వు బలమైన విశ్వాసం అయితే నువ్వు అంతకన్నా శ్రేష్టమైన విశ్వాసంలో నీ బిడ్డలు పొందుకుంటావు. నీ బిడ్డలు ఆ విధంగా రూపించబడుతుంటారు. సో అబ్రహాము గారి కన్నా ఉన్నతమైన విశ్వాసం కలిగిన వ్యక్తి వచ్చాడు, ఆయన్నే యోబు గారు. అబ్రహాం గారిని మించిన విశ్వాసం అని అంటాను నేను. కానీ పరమ తండ్రి విశ్వాసుల మూల పురుషుడు అబ్రహాం గారు అన్నాడు కాబట్టి ఆ అబ్రహాం గారి యొక్క అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి యోబు గారు. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొనను, 10 మంది సంతానం. యెహోవా ఆయన నామమునకు స్తుతి కలుగును గాక ఎవరంటారు ఈ మాటలు? కాబట్టి ఆ అబ్రహాం గారు అలాంటి విశ్వాసాన్ని తన పిల్లలకు నేర్పించాడు. మరి చూద్దాం మనం ఒక మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో యాషోవ మెస్సయ్య వారు ఏం చెప్తున్నారు? మత్తయి సువార్త 5:16. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడే. బిడ్డలారా, మనుషులు మనల్ని ఏం చూస్తారు? మనలో ఉన్నది ఏమో. మనుషుల కనులు మనం ఏమైనా కప్పవచ్చు ఏమో తప్ప, మనుషులు మనం చూడొచ్చు, చూడకపోవచ్చు. కానీ ఆయన సముఖంలో ఉన్న దూతలు చూస్తున్నారు. నీ సత్క్రియలేంటి? నీ మంచి క్రియలేంటి? నీ భక్తి జీవితం ఏంటి? సో ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం. ఆశీర్వాదాలు మనకు రావడం లేదంటే నాలో ఏమన్నా నా సత్క్రియలు సరైన రీతిగా లేవా? నా ప్రవర్తన ఆయనకు పరమతండ్రికి సంతోషకరంగా లేదా ఏంటి? నేను ఇంకా దీనుడిని అవ్వాల్సిన ఆ ఇస్సాకు గారు లోబడినట్లుగా బలికి లోబడ్డాడు, బలికి విధేయుడయ్యాడు. అబ్రహాం గారేమో సమర్పించడానికి సిద్ధపడ్డాడు, ఇస్సాకు గారేమో బలికి లోబడ్డాడు, విధేయుడయ్యాడు. మరి ఆ అబ్రహాము గారికి ఇస్సాకు గారికి ఉన్న విశ్వాసం నాలో ఏమన్నా లేదా? నా సత్క్రియలు మరి ఏ విధంగా మన సత్క్రియలు మనం పరీక్షించుకోవాలి బిడ్డలారా. మన సత్క్రియలను చూసి ఎవరిని మహిమపరచాలి? మనలో ఉన్న వెలుగు. సో ఆ వెలుగైన యాషువ నిన్ను దర్శించాడు.
ఆ వెలుగైన యాషువా నీ మీద తన వెలుగు ప్రకాశింపజేస్తున్నాడు. కాబట్టి భయపడద్దు బిడ్డలారా. కొన్నిసార్లు అనేకమైన అనవసరమైన వాటికి భయపడుతుంటాం. భయపడకు భయపడకు, యాషువా నీ చేయి విడువడు. భయపడకు భయపడకు, యాషువా నీ చేయి విడువడు. భయపడకు భయపడకు, యాషువా నీ చేయి విడువడు. శోధనలు ఎన్ని వచ్చినా, నిందలెన్నో ఎదురైనా, శోధనలు ఎన్ని వచ్చినా, నిందలెన్నో ఎదురైనా, యాషువాయే తోడుండగా, యాషువాయే తోడుండగా, భయమేల మనకిలలో, ఇక దిగులేల మనకిలలో. భయపడకు భయపడకు, యాషువా నీ చేయి విడువడు. భయపడకు భయపడకు, యాషువా నీ చేయి విడువడు. వెలుగైయున్న యాషువాయే నీ మీద ప్రకాశించును. వెలుగైయున్న యాషువాయే నీ మీద ప్రకాశించును. పాలు తేనెలు ప్రవహించే, పాలు తేనెలు ప్రవహించే దేశము మనకిచ్చును. ఆ దేశము మనకిచ్చును. భయపడకు భయపడకు, యాషువా నీ చేయి విడువడు. భయపడకు భయపడకు, యాషువా నీ చేయి విడువడు. కాబట్టి మనం అనవసరం భయపడుతుంటాము కొన్ని మార్లు. ఎందుకంటే ఆయన చూడడం లేదు, నా విషయాలు చూసుకోవడం లేదు. నేను ఎంతకాలం ఈ బాధ, ఎంతకాలం ఈ శ్రమలు అనుకుంటుంటాము. కానీ నీ వెలుగు, నీలో ఉన్న వెలుగు, నీ సత్క్రియలు నీ చుట్టూన్న వారు చూసినప్పుడు దూతలు నీ పక్షంన విజ్ఞాపన చేస్తారు, పరమతానికి విజ్ఞాపన చేస్తారు, నీ కార్యములు సఫలమవు చేయనట్లుగా. అయితే యాషువా మెస్సేవారు ఆ బలియాగములో, ఆ యొక్క మోరియా పర్వతం మీద ఆయన బలి అయినప్పుడు అక్కడున్న ప్రజలు, ఆయన వెంబడించిన వారు ఏం చూశారట? వారేం చూశారు? వెంబడించిన వారు ఆ యొక్క రోమా పాలకులు ఏం చూశారు? అక్కడ శతాధిపతి ఉన్నాడట, ఏం చూశారట వారు? 27వ అధ్యాయం మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 27వ అధ్యాయం 50, 51, 52 వచనాలు చూసినట్టయితే, అప్పుడు ఆలయము తెర పైనుండి కింది వరకు రెండుగా చెనిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు ఒకపడి. వారేం చూశారు? సో అబ్రహాము ఇస్సాకు గారైతే ఆ యొక్క మేఘస్తంభమును చూశారు, అగ్నిస్తంభమును చూశారు, ఆ మహిమా సింహాసనం చూశారు. అదే రీతిగా స్టెఫెను బలి అవుతున్నప్పుడు అదే రీతిగా చూస్తాడు. యాషువా మెస్సేవారు బలి అవుతున్నప్పుడైతే మరి అక్కడున్న ప్రజలందరూ చూశారు, ఆయన వెంబడించిన స్త్రీలు చూశారు ఆ జరుగుతున్న అద్భుత కార్యం. ఆ ఆలయము తెర చినిగిపోవడము, సమాధులు బద్దలవ్వడము, భూకంపము జరగడము, సమాధిలో నుంచి పరిశుద్ధులు లేపబడము. కాబట్టి మనం ఏం చూస్తున్నాం? మనం ఏం నిరీక్షణ కలిగి ఉన్నాం?
ఆయన రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఈ లోకంలో ఎంత శ్రమలైన ఎంత నా విషయాలన్నీ ఆయన చూసుకుంటాడు, నాకు చింత ఎందుకు, నాకు భయం ఎందుకు, నాకు దిగులెందుకు, ఆయన చూసుకుంటాడని నువ్వు ఆయన వైపు విశ్వాసకర్త అయినా కొనసాగించేవాడైనా ఆ యాషువ మెస్సయ్య వైపు నువ్వు చూస్తూ నడుస్తున్నావా, ఆ పరలోకం వైపు చూస్తూ నడుస్తున్నావా? మళ్ళీ అబ్రహాము గారిని చూస్తావు, ఆ మేఘాల మీద వచ్చే అబ్రహాం గారిని చూస్తావు, నీ వారిని చూసుకుంటావు. నువ్వు సజీవునిగా ఉండి నువ్వు ఎత్తబడినప్పుడు, లేక నువ్వు మృతులలో సమాధి నుంచి మనము చేర్చబడితే, మనము ఆ సమాధి నుంచి లేచిన తర్వాత ఆ రోజు అబ్రహాం గారిని చూసి యెహోవా ఈరే అని అక్కడ పలుకుతాం మనం. అక్కడ పరలోకం అయ్యా యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా రఫా, ఇవన్నీ యెహోవా మీరు ఉన్నవారయ్యా, మీరు జీవం కలిగిన వారయ్యా, యాషువా మెస్సయ్య మిమ్మల్ని చూస్తున్నాం, మేము చూసే కన్నులు భూమి మీద ఉన్నప్పుడు మేము పొందుకోలేకపోయాము, కానీ ఇక్కడ చూస్తున్నామని అప్పుడు ధైర్యముగా ఆ నిత్య రాజ్యంలో యుగయుగాల పరిపాలనలో నిత్యము సంతోషిస్తూ ఆయన సముఖంలో మనము గడిపే కృప మనకు ఆ పరమతని విస్తరింపచేయునుగాక. పరమతని మాటలు మన అందరి హృదయాల్లో ఫలింపజేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్.